హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇంకొకసారి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదే సూజీ రవ్వ బర్ఫీ. సో ఈ సూజీ రవ్వ బర్ఫీని ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో గైస్, మీరైతే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేసుకోండి. ఓకే, ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను. సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసేసుకున్నానండి. సో అవి అయితే వేసుకొని తర్వాత అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి తీసుకొని ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ పోసి కాసేపు వేడెక్కాక అందులోకి మన క్యాష్యూస్ ఉంటాయి కదండి, అవి అన్నీ ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ సూజీ రవ్వ తీసుకోవాలండి. సూజీ రవ్వ తీసుకొని ఆయిల్లో కొంచెం ఒక బ్రౌన్ కలర్ లాగా వచ్చేంత వరకు దాన్ని అలాగే ఆయిల్లోనే వేయించాలి. తర్వాత మనం వేడి చేసి పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా చిన్నగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతుంటే మనకి ఉండలు అనేది రాకుండా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్ట్రక్చర్ వచ్చింది కదా, దాని తర్వాత అందులోకి 1 కప్పు, మనం ఏ కప్పు అయితే మనము తీసుకున్నామో అదే కప్తో మనము షుగర్ కూడా తీసేసుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. అలాగే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, లేదనంటే అది ఆప్షనల్ అండి, వదిలేసేయండి. సో ఇలా మొత్తము బర్ఫీ అంతా ఇలా దగ్గరకు అయ్యేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టేసి చేసుకోవాలండి. తర్వాత నేనైతే ఒక ట్రేలో వేసేసానండి. ఒక ట్రేలో వేసేసుకొని ఇలా మొత్తము పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఆఫ్టర్ ఒక 15 మినిట్స్ తర్వాత దీన్ని మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవాలండి. సో మనకి సూజీ రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేనైతే ఇలా షేప్లో కట్ చేశాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.